అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల నా ప్రియ పరలోక తండ్రి, నీకే వందనాలయ్యా, కృపగల వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, మరి ఈ పునరుద్ధాన దిన రోజు మా అందరికి ఒక దినాన్ని పొడిగించిన విధానం బట్టి కూడా వందనాలయ్యా. అయ్యా, మరి ఇక్కడ నిల్చొని నీకు వాక్యం చెప్పటప్పుడు నాకు సమయం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా, మరి అదే రీతిలో నా నోటికి బోరగా ఉండి మీరు ఏమి మాట్లాడాలో అది మాట్లాడమని అడుగుతున్నానయ్యా. అయ్యా, నేను కూడా సామాన్య వ్యక్తిగానే ఉన్నాను. ఆయనను కానీ నేను వాడుకున్నట్టుగాను ఇక్కడ నిలబెట్టి ఉన్నావయ్యా. అయ్యా, మరి నా నోటికి బోరగా ఉండమని అడుగుతున్నానయ్యా. అయ్యా, అదే రీతిలో మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారి హృదయాన్ని నీకు అప్పగించుటను, వారి తలంపులు ఆలోచనలు కూడా ఇక్కడ ఉంచి నువ్వు ఏమి మాట్లాడుతున్నావు అని చెప్పి వారి వీళ్ళకు సహాయం చేయమని అడుగుతున్నావయ్యా. అయ్యా, మీరే తోడుగా ఉండమని, అయ్యా ఈ వాక్యం అంతట్లో కూడా ఉండి మీరే మహిమ ఘనత వహించమని అడుగుతూ చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే నెబుకద్నెజరు అనే వ్యక్తి ఒక రాజు ఉండగా అతను దేవుని కార్యాలు, దేవుడు అంటే ఎవరు అనేది తెలియజేయటం మనం చదువుకొని ఉన్నాము, అవునా కాదా అండి? మరి ఆయన క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచి ఉన్నది. హల్లెలూయా. ఈ మాట చెప్పక ముందు రాజు నెబుకద్నెజరు ఏం చేసి ఉన్నాడో మీ అందరికీ తెలుసా? ఈ మాట తన నోటితో చెప్పించడానికి కొరకు తను ఏ రీతిలో ఉన్నాడో, లేకపోతే తను ఎలాంటి స్థితిలో నుండి వచ్చిన తర్వాత ఈ మాట చెప్పి ఉన్నాడని మీరు అందరూ కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే మరి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూసుకుందామండి. మరి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూసుకున్నట్లయితే నేను మీకు చెప్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉంటే చాలు. అలాగే మీ మనసులు, మీ చెవులు ఇక్కడ ఉంచండి. ఎందుకంటే ప్రత్యేకంగా దేవుడు మీతోనే మాట్లాడాలనుకుంటున్నాడు కనుక. ఎందుకు అసలు రాజు ఆ మాట చెప్పి ఉన్నాడు, అసలు ఆ మాట చెప్పడానికి రాజు హృదయం ఏమైంది, అసలు దేవుడు ఎలా తనని కదలించాడు అనేది మనము గమనించుకుందామండి. అయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలోని చూసినట్లయితే మనము 15వ వాక్యం వరకు చూసుకున్నట్లయితే అక్కడ ఈ దానియేలు 3వ అధ్యాయంలోని నెబుకద్నెజరు రాజు ఉంటారు. అదే రాజ్యంలోని ఎవరుంటారండి? షద్రక్, మేషక్, అబేద్నెగో. మనందరికీ చిన్నప్పటి నుండి స్టోరీ మనము వింటూనే ఉన్నాము. కానీ ఈరోజు దేవుడు మనతో ప్రత్యేకంగా ఇంకా వేరే విధముగా ఏదో మాట్లాడాలని మనకి అనుకుంటున్నాడు కనుక ఈరోజు మనకి వాక్యాన్ని తెలిసి చూపించడం జరుగుతుందండి. అయితే మరి ఇక్కడ చూసినట్లయితే ఆ నెబుకద్నెజరు రాజు తన ప్రతిమను అక్కడ తయారు చేసి అక్కడ అంతటినీ కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అందరికీ అక్కడ బాగా ఊది దేవదూతల్ని అక్కడ పంపించి, అక్కడ దూతలను అందరినీ కూడా పంపించి పిలిపించినట్లు మనం చూస్తామండి. అయితే చిన్నవారేమే కానీ పెద్దవారేమే కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేయమని ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. మరి అలాగ జరిగిన తర్వాత అక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ బంగారు ప్రతిమను మరి పెట్టడం జరుగుతుంది. అయితే అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆ భాష వచ్చినా రాకపోయినా అసలు మీరు అక్కడ ఎక్కడున్నా కానీ ఆ రాజ్యంలో ఉన్న ప్రతి మూల ఉన్నట్టుగాను
మనం గమనించినట్లయితే అక్కడికి రావాలని చెప్పి అందరికీ కూడా బాగా ఊది, మరి రాలేని వారిని ఎవరైనా ఉంటే అగ్నిగుండంలో పడవేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. మరి అలాగే గమనించినట్లయితే మనందులోనే మరి ప్రత్యేకంగా ఒక ముగ్గురు కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాము. అయితే అక్కడికి వచ్చిన వారందరూ కూడా దేవుడికి అక్కడ ఆ బంగారము ప్రతిష్టకు నమస్కరించి సాగిలి పడ్డారంట. అయితే ఒక ముగ్గురు మాత్రమే సాగిలి పడలేదు. వాళ్ళు ఎవరంటే ఎవరు? వాళ్ళ ముగ్గురు షద్రక్, మేషక్, అబేద్నెగో. అయితే వాళ్ళు నమస్కరించకపోయేటప్పటికి వాళ్ళు అక్కడ చెప్తారు, వారి భట్రోదులు వారు ఉన్న వారందరూ కూడా చెప్తారు, అయ్యా రాజుగారు, ఇక్కడ ఒక ముగ్గురు ఉన్నారు కానీ ఆ ముగ్గురు సాగిలి పడడం లేదు. ఏంటంట? సాగిలి పడడం లేదు. వెంటనే రాజుకు ఆగ్రహం వస్తుంది, కోపం వచ్చేస్తుంది. నేను చెప్పిన తర్వాత కూడా సాగిలి పడకుండా ఉన్నారేంటి వీళ్ళు అని. అయితే సాగిలి పడలేదు అనగానే అయితే కోపం వచ్చి వాళ్ళు ఏమంటారంటే, రాజు వాళ్ళు తీసుకొచ్చి అగ్నిగుండంలో పడవేయండి. వెంటనే వాళ్ళు అగ్నిగుండంలో పడవేయడానికి వాళ్ళు పిలుస్తారు. మీరు ఎందుకు సాగిలి పడలేదు ఏంటి అని చూసుకున్నట్లయితే ఒకసారి 16వ వాక్యం చూడండి. ఒక్క నిమిషం అమ్మ, 15వ వాక్యం ఇది చదవండి. బాకాను పిల్లల గ్రోవుని పెద్ద వీణను సుల్కోనీయను విభజికను సకల విధములకు వాద్యులను మీరు ఈ సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకును సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడి మిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? చాలండి, చూడండి, మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు. మరి ఈ మాట మీరు అందరూ కూడా అండర్లైన్ చేసుకున్నట్లయితే నేను చెప్తాను, ఆ అండర్లైన్ చేసుకోండి. లేకపోతే ఈ మాటను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉన్నాడు అని అడగగానే వారు వెంటనే చెప్తుంది ఏంటి చూడండి. 16వ వాక్యం చూడండి. ఏంటంట? చింత మాకేమియో లేదు. ఈ మాటతోని రాజుకు ఒకసారి కోపం వచ్చి ఉంటుంది, ఇంకా కోపం ఎక్కువైపోయి ఉంటుంది. ఇప్పటికే వాళ్ళు నమస్కరించలేదు, వారికి సాగిలి పడలేదు, ఇంకా చింత మాకేమీ లేదు అనేటప్పటికి ఇంకా ఆగ్రహంతో ఇంకా కోపం అయిపోయి ఉంటారు కదా. మరి చూడండి మిగతా వాక్యం చూడండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. హల్లెలూయా. చూసారా, మాకే చింత లేదన్నారు. ఏ చింత లేదనేటప్పటికి ఏంటా ఇది చెప్తారని చూసేటప్పటికి ఏ అగ్నిగుండంలో మమ్మల్ని పడకుండా వేయటకును మా దేవుడు రక్షించడానికి ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా మరలా ఒకసారి చదవండి. నీవు నిలవబెట్టిన మరలా ఒకసారి చదవాలి. నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపక తెలుసుకొనుము. నిలవబెట్టించిన అంటే నిలబెట్టినది, తయారు చేసినది. అవునా కాదా? మనల్ని ఎవరు తయారు చేశారండి? యేసు ప్రభు. అలాగే కూడా ఈ బంగారం కూడా వారు తయారు చేసినట్టు మనం చూస్తున్నాము. మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకసారి ఆ బంగారు ప్రతిమ ఎంత ఉందో అనేది మనం చూసుకుందామండి.
మూడో అధ్యాయంలోనే ఒకసారి 1వ వాక్యం చదవండి. రాజుకు ఆ, నెబుకద్నెజరు ఆ, బంగారు ప్రతిమ ఒకటి ఆ, చేయించి ఆ, బబులోను దేశములోని ఆ, దురాయను ఆ, మైదానములో దాన్ని నిలువబెట్టించెను. ఆ, అది ఆ, 40 మూరల ఎత్తును ఆ. 6 మూరల వెడల్పునై ఉండెను. చాలండి. ఎంతండి? 60 మూరలు అంటే 60 ఫీట్. అవునా కాదా? 90 60 60 ఫీట్ 90 ఫీట్. సరే, మన ఇదే రీతిలో 1వ సమూయేలు గ్రంథంలో కూడా 16వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే అక్కడ మరి దావీదు గారు కూడా 6 మూరలు జానడానిగానే 9 అడుగులు అంటారు. అవునా? మరి అదే రీతిలో ఇక్కడ చూసినట్లయితే అది ఎన్ని రోజులు పట్టిందో తెలియదు, కానీ అది తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టుండొచ్చు, లేకపోతే బంగారాన్ని అంతటిని కూడా వెతికి తెచ్చి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అనేది మనకి ఇక్కడ రాయలేదు. కానీ ప్రత్యేకంగా గమనించినట్లయితే చెప్పగానే వాళ్ళందరూ కూడా వచ్చి నమస్కరించారంట. ఆ నమస్కరించిన దానికే మరి వీళ్ళు ముగ్గురు కూడా నమస్కరించలేనట్లు మనం చూస్తే, మనం ఏం చేస్తామంటే చాలా మంది మనం చేసిన ఇంట్లోనే మామూలుగా చూస్తే మన తల్లిదండ్రులు ఒక 2 గంటలు కష్టపడి భోజనం తయారు చేసి పెడితే వెంటనే మనం నచ్చలేదమ్మా అనగానే వాళ్ళ కోపం చూడాలి. ఇంకా నీకోసం నేను 2 గంటలు అక్కడ వంట చేసి అన్ని చేస్తే నుంచి సింపుల్ గా నువ్వు వంట నచ్చలేదని చెప్పేస్తావా అని తల్లిదండ్రులు అడుగుతారు. అవునా కాదా? మరి అదే రీతిలో ఇక్కడ రాజు 60 అడుగులు ఇలా పెట్టి అక్కడ చూస్తే 60 మూరలు, ఆ 6 మూరలు వెడల్పు. అవునా? మరి అది ఎన్ని సంవత్సరాలు పట్టిందో, ఎంతమందిని కూలీలు పెట్టి మరి అక్కడ చేయించినట్టు మనం చూస్తాం. అలాంటిది వీళ్ళు ముగ్గురు ఒకసారి నమస్కరించమంటే రాజుకి ఇంకెంత కోపం వచ్చి ఉంటుందో. అవునా కాదా? మరి అదే రీతిలో అక్కడ చూసినట్లయితే మరి 18వ వాక్యం నుండి చూసినట్లయితే వెంటనే ఆగ్రహంతో చెందారంటగా. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందిన షద్రక్ మేషక్ అబేద్నెగో వారిని విషయంలో ఆయన ముఖము వికారమైపోయిందంట. ఇంకా నా ముఖము మారిపోయిందంట. మాడిపోవడం అంటే ఈ దోశ పండం మీద వేసినట్టు మాడిపోయిందంట. మరి చూడండి, మరి జాగ్రత్తగా గమనించినట్లయితే మొహం మాడిపోయిన వెంటనే ఇంకా కోపం, చాలా ఆగ్రహం వచ్చిందంట. ఆగ్రహంతో ఏం చేశారంటే వెంటనే ఆ అగ్నిని ఇంకా మంట పెట్టండి అంట. మంట పెట్టిన వెంటనే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కింద వెంటనే వారి సైనికులకి మంత్రులకి వెంటనే వారికి ఏం చెప్పారంటే వారి ముగ్గురు తీసుకువెళ్ళి ఆ అగ్నిగుండంలో పడవేశారంటండి. మరి పడవేసిన తర్వాత ఏమైందో మీకు తెలుసా? 22వ వాక్యం చదవండి ఒకసారి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండం మిక్కిలి వేడిమగలదైనందు నన్ను షద్రకు మేషక్ అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. చాలండి. ఆ మంటకి ఏమైందంటే దగ్గరికి వెళ్ళలేకపోయారంట. దగ్గరికి వెళ్ళలేకపోయిందే కాకుండా దూరం నుండి ఇసిరారంట. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దూరం నుండి విసిరి వేసిన వారు చనిపోయారు. అలాగే నీ జీవితం, నా జీవితం కూడా సాతాను ఒకనాడు బంధకంలో పడేయడానికి సిద్ధంగా ఉంది. అయితే మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకు చెప్తున్నారు దేవుడు అంటే ఇక్కడ మీకు ఒక మర్మము తెలియజేయాలని గమనిస్తున్నాడండి దేవుడు. ఎందుకు చెప్తున్నాడని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ మనసుని మీ హృదయాన్ని ఇక్కడ ఉంచి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని మీరు గమనిస్తే మీతో దేవుడు ఖచ్చితంగా ఒక మాట మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. చూసినట్లయితే దూరం నుండి విసిరి వేశారంట. విసిరి వేసిన వారు చనిపోయారు. మరి వెంటనే రాజు ఆశ్చర్యంలోనికి లోనయ్యాడు. ఎక్కడయ్యాడంట? ఆశ్చర్యంలోనికి లోనయ్యాడు. వెంటనే ఆశ్చర్యములకు లోనైంది కాకుండానే వారి అగ్నిగుండంలో ఉండగా వారికి రాజుకి ఏంటైందంట? ఒక ప్రత్యుత్తరం వచ్చిందంట. ప్రత్యుత్తరం ఇచ్చేది. ఒకసారి 25వ వాక్యం చూడండి. అందుకు రాజు
బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. చాలండి. ఇక్కడ మీరందరూ గమనించినట్లయితే ఇంకొకరు ఎంటర్ అయ్యారు. ఎవరు ఎంటర్ అయ్యారు? యేసు ప్రభు ఎంటర్ అయ్యారు. హల్లెలూయా. మరి నీ బంధకంలో నా బంధకంలో కూడా దేవుడు తోడై ఉండటకును మనల్ని మిక్కిలి కాపాడటకును దేవుడు మన సమస్యల్లోకి కూడా రాబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావేమో, నీ సమస్యలు ఇబ్బందులుగా ఉన్నాయేమో, అవి ఇక్కడ చూసినట్లయితే 60 అడుగులు ఎలాగైతే బంగారు ప్రతిమ మనకి ఎదురుగా కనిపించినట్లు నీ సమస్య కూడా అంతే పెద్దదిగా కనిపిస్తుందేమో. శాతాను నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు నా కుమారుడు నా కుమార్తెని దేవుడు ప్రతిరోజు కలవరిస్తూనే ఉన్నాడే, వారి ముందు నేను ఒక పెద్ద సమస్యను ఎదురుపెట్టి ఉన్నాను, వారు అది చూసి మిక్కిలిగా భయపడతారని చెప్పి నీ ముందుకు ఒక సమస్యను తీసుకొని వచ్చి ఉన్నాడు శాతాను. అయితే ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఆ ముగ్గురిని కూడా శాతాను ఎలాగైతే రాజు అగ్నిగుండంలో పడవేశాడు, అలాగే నిన్ను నన్ను కూడా శాతాను అగ్నిగుండంలో పడవేసి నిన్ను ఇబ్బందుల్లోకి, ఇరుకుల్లోకి, ఆ ఇబ్బందిమైన స్థితిలోకి నిన్ను తోసివేయాలని చూస్తున్నాడు. తోసివేశాడు కూడా అనేక సార్లు. అయితే కొద్దిసేపటికి, కొన్ని రోజులకి నువ్వు ప్రార్థన చేయగా శాతానికి బైబిల్ కమ్మే స్థితిలో, తన కళ్ళు నమ్మలేని స్థితిలో ఏమైందంట? యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. ఎవరు వచ్చారండి? యేసు ప్రభు కనిపిస్తే వెంటనే వారి పక్కన వారితో చెప్తున్నంట, నేనేంటి ముగ్గురునే కదా మనం వేసి ఉన్నాము, మరి ఇక్కడ 4వ మనిషి కనిపిస్తున్నారేంటి అని అడిగినప్పుడు వారికి ఏం చేయాలో కూడా తెలియలేదట. దేవతల రూపంలో బలినందిన వారికి ప్రత్యుత్తరం ఇచ్చుట అంతటా వాకిలి దగ్గరకు వచ్చి సద్రకు మేషకు అబేద్నెగో మహోన్నతులకు దేవుని సేవకులారా. చాలండి. ఇక్కడ చూడండి, వారికి ప్రత్యుత్తరం ఇవ్వగానే ఏమైంది? ఏమని పలుకుతున్నాడు? ముందేం చేశారు? కోపంతో, ఆగ్రహంతో వారిని మండు అగ్నిలో వేయమని చెప్పిన రాజు ఒకసారి ఏమంటున్నాడండి? ఎవరులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా. చూసారా, మాట తీరు మారిపోయింది. ఏమైందంట? మాట తీరు మారిపోయింది. అలాగే దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడేటప్పుడు ఏమవ్వాలంట? మన స్థితి కూడా మారాలి. మన స్థితి మారేటప్పుడే మనము కూడా మారుతాము. మరి గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ చూడండి, వెంటనే ఆ రాజు వారిని బయటికి తీసిమని వారిని చంపితే, వారు అక్కడికి వెళ్ళిన మంత్రులు, అక్కడ సైన్యులు, సేనాధిపతులు వారిని బయటికి తీయడానికి వెళ్తే వారు ఏమయ్యారండి? వారి ఎంట్రికలు కాలిపోయాయట. అవునా కాదా? మరి వారి ఎంట్రికలు కాలిపోతే ఎందుకు బయటికి పిలిపించాడంటే వారిని పరీక్షించడానికంట. దేనికండి? పరీక్షించడానికి. వారిని పరీక్షించి మరలా తీసి చూస్తే వారి తల వెంట్రుకలైన కాలిపోకుంటటియు, వారి వస్త్రములు చెడిపోకుంటటియు, వారి అగ్ని వాసన అయిన వారి దేహములకు తగలకుంటటియు చూచిరి. హల్లెలూయా. మరి ఎంత గొప్ప ఆశ్చర్య కార్యం అండి అది. అంత మండుటి మరి గుండంలో పడవేస్తే వారి తల వెంట్రుకలు కాలిపోలేదు, వారి బట్టలు మాసిపోలేదు, అంటే కాలిపోలేదు. మరి అదే రీతిలో వారి చర్మముకు కూడా ఆ వాసన తగలలేదంట. మనం జాగ్రత్తగా గమనిస్తే, మనం ఒక 5 నిమిషాలు బొగ్గుల పొయ్యి మీద ఆ బిర్యానీ వండితే వాటి వాసన మనకి తగలగానే మన వస్త్రాలు ఏమైపోతాయి? వాసనకు లోనైపోతాయి. అవునా కాదా? మరి అదే రీతిలో ఇక్కడ చూస్తే అంత మండుటి అగ్నిలో కూడా వాటిని పడవేస్తే వాటి వాసన కూడా వాటికి తగలలేదంట. మరి ఎంత ఆశ్చర్యకరుడు చూసారా? మీరు గమనించారా? మరి 28వ వాక్యం చూడండి ఒకసారి.
నెబుకద్నెజరు సద్రకు, ఆ, మేషకు, అబేద్నెగోను, ఆ, వీరి దేవుడు వీరి దేవుడు పూజారుడు. పూజారుడు. ఇంకా ఆయన ఆ, తన ఆ, దూతను పంపి ఆ, ఆ. తను ఆశ్రయించు దాసులను ఆ. రక్షించెను. చాలండి. తన ఆశ్రయించ దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరియు ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞ వ్యర్థపరిచిరి. తర్వాత చూడండి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను. ఏదనగా ఇవ్వదముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. ఏ దేవుడు కూడా లేడట. కాగా చదవండి. ఏ జనములో గాని రాష్ట్రములో గాని ఏ రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని సద్రకు, మేషకు, అబేద్నెగో ఆ, అను వారి దేవుని ఆ, ఎవడు దూషించునో ఆ, వాడు తుట్టునీయులుగా చేయబడెను. ఆ, వాడి ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండనెను. అంతట నుండి రాజు సద్రకు, మేషకు, అబేద్నెగోను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. చాలండి. మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు ఇక్కడ 3 విషయాలు గమనించాలి. వారు ఏం చేశారట? రాజు చేసిన దాన్ని నమస్కరించలేదు. వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఏది చెప్పినా కానీ వారు మోకరించి నమస్కరించలేదంట. కానీ ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నామనేది గమనించాలి. నిన్ను హెచ్చించిన తర్వాత కూడా నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నావా? దేవుడు ఖచ్చితంగా చేయాల్సిన పనిని నువ్వు చేస్తున్నావా? దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు కానీ దేవుడికి ఇవ్వాల్సిన సమయం కానీ దేవుడితో చేయాల్సిన పరిచర్య కానీ దేవుడు ఏదైతే నీకు ఇచ్చి ఉన్న ఆజ్ఞలు కానీ అవన్నింటినీ కూడా అనుసరిస్తున్నావా లేదా? నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ కూడా అనుసరించి ముందుకు వస్తావో ఖచ్చితంగా దేవుడి సన్నిధికి నువ్వు రాగలగలవు. ఎప్పుడైతే నువ్వు వీటన్నింటిని కూడా అనుసరించక ఎందుకులే ప్రస్తుతానికి ఇవన్నీ అని అనుకుంటున్నావేమో, నేను జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ నూతన సంవత్సరం ఆరంభంలోనే మీకు దేవుడు తెలియజేసిన గొప్ప మాటలు ఏంటంటే, ఎవడు దూషించునో వాడు ఏమవుతారంట? తుత్తునీయులుగా చేయబడును. వాని ఎల్లప్పుడూ వాని ఇల్లు ఎప్పుడును పెంట గొప్పగా ఉండను. చూడండి, మాటలు ఎందుకు చెప్తున్నారంటే, గడిచిన సంవత్సరం ఏమై ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఇది మొదలుకొని అయినా కానీ దేవుడు నీకు మొదటిలోనే చెప్తున్నాడు, అనవసరంగా మన ఇల్లుని పెంట గొప్పగా నింపద్దు, తుత్తునీయులుగా చేయించుకోవద్దు. నువ్వు ఎలాగైతే ఖచ్చితంగా దేవునికి లోబడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఎన్ని సమస్యలు వచ్చినా కానీ దేవుడి మాట చెప్పిన దేవుడికి తప్ప నేను ఇంకెవరికి నమస్కరించను అని చెప్పి ఏదైతే మాట వారు ఎరిగి ఉన్న చెప్పిన వారు దేవుడికి ఇవ్వాల్సిన సమయం చెప్పిన వారు చేసి ఉన్నారు. అందుకే వారు బహుగా హెచ్చించి ఈ పరిశుద్ధ గ్రంథంలో వారిని లిఖింపబడి ఉన్నారు. వారి 3 పేర్లు కూడా. మరి మీరందరూ కూడా గమనిస్తే నీ పేర్లు నా పేర్లు కూడా లెక్కింపబడాలంటే నీ ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా కానీ ఏ ఇబ్బంది ఉన్నా కానీ నీ జీవితం తలకిందలుగా నిలబడినా కానీ ఎందుకు నిలబడుతుందా అని అడగకుండా సాతాను ఏదైనా చేసుకో కానీ నన్ను నేను మాత్రం నీకు లోబడినంటే లోబడినని ఎప్పుడైతే నువ్వు దృఢంగా నిల్చుంటావో
సాతాను కళ్ళు కూడా దేవుడు తెరిచి, నువ్వు వారిని ఏమీ చేయలేవు, ఎందుకు తెలిసిన వారు నా మాట చెప్పడం నిల్చున్నారు కనుక నేను వారిని కాపాడుతాను. అదే గాని సాతాను మనకి తెచ్చే చిన్న చిన్న పరిస్థితులను మనల్ని పడదోసినట్లు, ఇక్కడ ఎలాగైతే పడదోస్తున్నాడో వారిని అలాగా మనల్ని కూడా పడదోసినప్పుడు నువ్వు ఎక్కడైనా చిన్నది కానీ కృంగిపోయావా, ఇంకా సాతాను చేతిలోకి నువ్వు వశమైపోతావు. నువ్వు సాతాను చేతిలోకి వశమైపోతే దేవుడు కూడా నిన్ను రక్షించడానికి ఆలోచిస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఇప్పటి వరకు కాచి కాపాడుకొని నిన్నెంత వరకు తీసుకొని వచ్చి మరి ఉంట దేవుడు ఒక్కసారి నువ్వు దేవుడి విశ్వాసం తెలిసి కూడా అయినా సమస్య వచ్చినప్పుడు దేవుని విశ్వాసం చెప్పిన నువ్వు నిలవకుండా నీకు ఇష్టం వచ్చిన పనిని చేశావు గనుక దేవుడు గమనిస్తున్నాడు. అరే, ఇంతకాలము నేను విశ్వాసం చెప్పిన తనని నడిపించానే, తన అనేక సార్లు అప్పుల్లో కూలిపోయింది, తన అనేక సార్లు ఇబ్బందుల్లో రోగముతోని చనిపోతుందన్నా కూడా నేను హెచ్చించి ఒక దినాన్ని పొడిగించుకొని, ఒక సంవత్సరాన్ని పొడిగించుకొని వచ్చానే, అయినా కానీ తన విశ్వాసం చెప్పిన మరలా ఈరోజు ఏదో సమస్య వచ్చిందని చెప్పి మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది అని ఆలోచిస్తున్నాడు దేవుడు నీ కోసం. నీ ముందు అనేక ఇబ్బందులు వచ్చినా కానీ నీ విముఖుల్ని తప్పున ఈరోజు మనకి దేవుడు చూపించిన దానియేలు గ్రంథంలోని నెబుకద్నెజరు అబేద్నెగో షద్రక్ మేషక్ అబేద్నెగో ఎలాగైతే చూపించున్నాడో వారిలాగే నువ్వు కూడా ఉండాలని చెప్పి దేవుడు నీకు నాకు కూడా ఈ వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకు చెప్తున్నాడంటే మన విశ్వాసం అలాగున్నది. ఒకవేళ నీ విశ్వాసం దేవుడికి తెలియకలేదు, నీ విశ్వాసం చతికిలు పడిపోతుంది, నీ ప్రార్థన ఎక్కడో ఉండిపోయింది. ఒకనాడు వైకుంఠాన్ని లెక్స్ మోకరించి ప్రార్థన చేసేవాడేమో, ఈరోజు పడుకున్న మంచం మీద నిండే పడుకొని ప్రార్థన చేస్తున్నావేమో. ఒకనాడు గంటలు ప్రార్థన చేసి అన్ని పెట్టుకున్నావేమో, ఈరోజు 5 నిమిషాలు కూడా ప్రార్థన విలువ ఇవ్వట్లేదేమో. ఒకనాడు వారమంతట్లో కూడా సంఘంలో ప్రార్థనలు ఉన్నా కానీ వచ్చి ఉన్నావేమో, ఈరోజు ఆదివారం ఒక్కరోజు నువ్వు వస్తున్నావు. విశ్వాసం అనేది నువ్వు కోల్పోతున్నావేమో. అందుకే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నాడు, విశ్వాసాన్ని కోల్పోనివ్వకు. ఇక్కడ అగ్నిగుండం మనం మండుతున్నా, ఆ అగ్నిగుండంలో అన్ని పడవేసినప్పుడు నేను ఎలాగైతే రక్షించుకొని వచ్చానో, అదే రీతిలో నీకున్న ప్రతి స్థితిని కూడా నేను మార్చి వాటన్నిటిని కూడా నేను నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ విశ్వాసాన్ని కోల్పోకుండా నువ్వు స్థిరముగా శంకుస్థాపన చేసిన రాయి ఎలాగైతే ఉంటుందో అదే రీతిలో నువ్వు నిల్చొని ఉండాలని దేవుడు నన్ను అడుగుతున్నాడండి. మరంటి రీతిలో నువ్వు నిల్చొనగలుగుతున్నావా? లేకపోతే ఈ గాలి వాడి వేసినప్పుడు చెట్టు అటు ఇటు కదిలి ఎలాగైతే కింద కూలిపోతుందో అట్టి విశ్వాసంతో ఉన్నావో నిన్ను నువ్వు తెలియజేయడానికి దేవుడు మరల వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి గమనించినట్లయితే మీరు జాగ్రత్తగా గమనించండి. మరి అక్కడ చూసినట్లయితే వెంటనే దేవుడు ఒక మాట కూడా చెప్తున్నాడు, ఒకవేళ మీరు నా మాట కానీ వినకపోతే మీ అందరినీ నేను తుత్తి నీళ్ళుగా చేయబడినని చెప్తున్నాడు. నీ ఇల్లు ఎప్పుడు కూడా పెంట కుప్ప వలె ఉంటుంది అంటున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. మరి సంవత్సరం అంతటిలో కానీ మరి రాబోయే దినముల్లో కానీ మరి నీ ఇల్లు నువ్వు ఎలా ఉంచుకోవాలనేది మీరు గమనించుకోండి. మరి నీ ఇల్లు నువ్వు ఎలా చక్కబెట్టుకోవాలో గమనించుకోండి. మరి నిన్ను దేవుడు ఎలా ఉంచాలనుకుంటున్నాడో నీకు ముందే అన్ని తెలియజేస్తున్నప్పటికీ కూడా నువ్వు ఆయన మాటలు వినకుండా విశ్వాసం చొప్పున నిలవకుండా శాతాన్ని ముందు తెచ్చిన ప్రతి అనుకూల స్థితిని కూడా నువ్వు శాతానికి లోపడిపోతే దేవుడు చేయగోని కార్యాలు చేయలేడు. దేవుడు అప్పుడు నీ ఇంటిని ఎలా తెలుసా చూస్తాడు, పెంట గొప్ప వాళ్ళు చూస్తాడు. ఆ పెంట గొప్ప అంటే ఏంటండి? చెత్త చెదారవంతా పడవేసి పందులు తిరిగి ఎందుకు పనికి రాని దాన్ని పెంట గొప్ప అంటారు.
మరి నీ జీవితం పెట్టకప్ప వలె ఉంచుకోవాలనుకుంటున్నావేమో. ఒకవేళ నీ జీవితం రానున్న దినములు పెట్టకప్పగా ఉండబోతున్నాయేమో. శాతాను నీ ఇల్లుని తొంటి నీళ్ళుగా చేయబోతున్నాడేమో. అందుకే దేవుడు ప్రత్యేకంగా నీకు తెలియజేస్తున్నాడు కూడా. రానున్న రోజులు నీకు అలాంటి స్థితిలో గుండా వెళ్తున్నావేమో ముందే తెలియజేస్తున్నాడు. మీరు గమనించుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చి దేవుడు మనకి ఏదైతే బోధించి ఉన్నాడో, దేవుడికి విశ్వాసము చొప్పున నువ్వు నిల్చొని ఉండమన్నప్పుడు ఏది వచ్చినా కానీ విశ్వాసంతో ఉండాలనే మనల్ని దేవుడు ఈరోజు ధైర్యపరుస్తున్నాడు. మరి ఆ మాటలన్నీ వినిన తరువాత వెంటనే వారి ముగ్గురిని కూడా ఏం చేశారంట, ఆ రాజు అంతట నుండి రాజు షద్రక్ మేషక్ అబేద్నెగోను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. హల్లెలూయా. అదే రీతిలో నిన్ను నన్ను కూడా దేవుడి భూలోకములోని హెచ్చించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడి మాట ఆలకించి దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవుడితో నువ్వు ఉండవలసిన సమయాన్ని గడుపుతావో దేవుడు నిన్ను నన్ను కూడా ఈ భూమి మీద హెచ్చించడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి అదే రీతిలో ఒకసారి 4వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఒకసారి చదువుదామండి. 1 నుండి 3 వరకు చూసుకుందాము. రాజు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనములకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ సెలవించుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకును నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. హల్లెలూయా. చూసారా, ఏ రాజైతే వారిని నమస్కరించమన్నాడో, ఏ రాజైతే ప్రతిమను తీశాడో, 60 అడుగులు 30 అడుగులు ప్రతిమను చేసి అందరూ కూడా మీరు దానిని నమస్కరించాలి, దానికే సాగిలపడాలి అన్నాడు. అదే రాజు దేవుని కోసం తెలుసుకొని తన మనసుని కదిలించాడట. సూచక క్రియలు చేస్తాడు తను, ఎంతో బ్రహ్మాండమైనవి. ఆయన క్రియలు వెల్లడి పరచలేనివి. అద్భుతం చేసే దేవుడు ఈ శాశ్వతమైన రాజ్యమును, ఆయన ఆధిపత్యమును తరతరములో నుంచి నిలుచున్నదని ఎంతో మహోన్నతముగా తన నోటి నుండి పలుకుచున్నాడు. అంతేనండి, మీ సమస్యలు ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో దేవుడు కూడా ఒక రోజు రాబోతుంది నీ నోటి నుండి. నువ్వు ఏ రోజైతే నువ్వు ఇబ్బందికరముగా ఉన్నది నా జీవితము అన్నావో, అదే నోటి నుండి ఈ రోజు దేవుడు నన్ను నిచ్చబెట్టాడు అని చెప్పడానికి నిన్ను తయారు చేయబోతున్నాడు. ఎప్పుడైతే దేవుని మాటలను అంగీకరిస్తావో, దేవుని మాట వినగలిగితే, దేవుని విశ్వాసం చెప్పిన నువ్వు నిల్చొని ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు రాదండి. అందరూ కూడా ఈ దినము చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ వెనక తిరిగి చూసుకున్నట్లయితే ఈ నెబుకద్నెజరు రాజు ఎలాగైతే ఆయన క్రియలు, సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఎలాగైతే చెప్పి ఉన్నాడో, నీ నోటి ద్వారా కూడా అలాగే చెప్పబోతున్నాడండి. నీ నోటికి ఒకనాడు వస్తుంది, ఆ రోజు రాబోతుంది. మరి ఆ రోజు రావాలి అంటే ముందు నిండే ఇందులో మీరు గమనించినట్లయితే మనకి తెలియజేస్తుంది, ఇల్లు పెట్టకపోగా నీరు ఎంచబడుతుంది, నీ ఇల్లు తునకలాగా తయారవబోతుంది.
మరి వాటన్నిటి నుండి కూడా నేను తప్పిస్తాను. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, నీ సమస్యలు ఎదుర్కొనటకు నువ్వు సిద్ధంగా ఉండు. నీ సమస్యలు ఎదుర్కొనటకు సిద్ధంగా ఉండు. ఎప్పుడైతే నువ్వు ఎదుర్కొనటకు విశ్వాసం చెప్పన, ఎందుకు చెప్తున్నాడంటే, ఎన్నోసార్లు నువ్వు బ్రతికిన రోజులు ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఎంతో మంది దినాన్ని చూడలేని వారు ఉన్నారు. అయినా కానీ నువ్వు నేను ఈ దినాన్ని చూసామంటే కేవలము దేవుని కృప. దేవుని కృప చెప్పునే నువ్వు బ్రతుకుతున్నావు. వారు కూడా అక్కడ దేవుని కృప చెప్పునే వాళ్ళ అగ్నిగుండంలో పడవేసినా కానీ దేవుని విశ్వాసము చెప్పున, దేవుని కృప వారికి ఉన్న విశ్వాసము చెప్పున వారు ఆ అగ్నిగుండంలో నేను బయటికి వచ్చి ఉన్నారు. అదే రీతిలో ఈ దినాన్ని నువ్వు చూసి ఉన్నావంటే దేవుని కృప నీ విశ్వాసము చెప్పున నువ్వు చూచి ఉన్నావు. మరి ముందు ముందు రానున్న దినములో కూడా నీకు సూచక క్రియలు దేవుడు చేయబోతున్నాడు. ఆ సూచక క్రియలన్నింటినీ కూడా నువ్వు ఒక రోజు తెలియపరచడానికి సిద్ధపడుతున్నావు. మరి అటు రీతిలో నేను దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకోవాలనుకుంటున్నాడు కనుక వెంటనే నిజం చెప్పిన మాటలన్నింటినీ కూడా నీవు కూడా ఒక దినాన్ని చెప్పడానికి సిద్ధపడుతున్నావు. మరి మాటలన్నింటినీ కూడా దేవుడు దీవించును గాక. మరి అదే రీతిలో మీరందరూ గమనించినట్లయితే ఎందుకు తెలియపరిచాడు అనేది ఒక 2 నిమిషాలు, 1 నిమిషము మరి మనము దేవుని అడిగి మరి ప్రార్థన చేసుకుందాము. 2 నిమిషాలు ఎక్కడైతే నువ్వు కూర్చొని ఉన్నావో, ఎక్కడైతే నువ్వు నిల్చుని ఉన్నావో, లేకపోతే ఎక్కడైతే నువ్వు మోకరించి ఉన్నావో, అవును ప్రభువా అని చెప్పి నిన్ను నువ్వు బలపరచుకో. అవును నాయన, నిజమే నాయన, మరి నువ్వు ఇచ్చిన మరి ఈ సమయంలోని నాకు తెలియజేసిన ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నాకు తెలియజేసిన మరి అదే రీతిలో మరి నన్ను బలపరిచినందుకు నీకు వందనాలయ్యా. నిజమే నాయన, నన్ను అనేక సంవత్సరములు గడిచిన దినములన్నింటిలో కూడా రక్షించుకొని వచ్చావు. నా ఇబ్బందులు, ఆటంకములన్నింటిలో కూడా నన్ను బాగుపరిచి ఒక దినాన్ని దయచేశావు. మరి మిగతా దినాలన్నింటిలో కూడా అదే విశ్వాసంతో నన్ను నడవడి నాకు తెలియజేసిన వాక్యము చెప్పనా అని చెప్పి నువ్వు అందరూ కూడా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ప్రియమైన సహోదరి సహోదరులారా దేవునితో మాట్లాడి మరి అందరం కూడా మరి ఉందామండి. ప్రేమగా నా ప్రేమలో వదలి నీకే ఉందాలయ్యా. కృపగలేసి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నువ్వు ఇచ్చిన మాటలు చెప్పిన మమ్మల్ని ఆదరపరిచి ఉన్నావు, మమ్మల్ని బలపరిచి ఉన్నావయ్యా. అయ్యా మరి నీకే వందనాలయ్యా. నిజమే నాయన, మరి అనేక సార్లు ఇబ్బందులు వచ్చినా కానీ నువ్వు మమ్మల్ని ఏర్పరచుకొని మాతో మాట్లాడి విశ్వాసంతో మమ్మల్ని నడవమంటున్నావయ్యా. అయ్యా రానున్న రోజులు కూడా మరి అనేక దినములు ఉన్నాయ్యా. ఆ దినములన్నింటిలో కూడా మమ్మల్ని బలంగా హెచ్చరించుకున్నట్టుకును మమ్మల్ని ముందుగానే బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరి మాటలన్నింటిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మరి దీవించి ఆశీర్వదించండి. మరి ఎవరైతే వింటున్నారో, మరి ఎవరైతే చూస్తున్నారో వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతూ మరి మిగతా విషయాల్లోని మిగతా కార్యక్రమం అంతట్లో కూడా మీరే మహిమ ఘనత పొందమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వెళ్ళి సమర్పించుకున్నాము తండ్రి. ఆమేన్. మరి బాల కార్యక్రమంలో కూడా మనకి పాస్టర్ గారు మనల్ని నడిపిస్తారు. మరి బాలను కూడా స్వీకరించేటప్పుడు మీ హృదయపూర్వకంతో స్వీకరిద్దామండి.